హలో ఫ్రెండ్స్, ఒక పబ్లిక్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, హిందూ దేవుల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముందైతే ఆ వ్యాఖ్యలు ఏంటో వినండి భయ్య, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు కరెక్టా కాదా, ఆ విధంగా మాట్లాడొచ్చా లేదా అనేది క్లియర్గా తెలుసుకుందాం. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. మరి ఇది నిజమా అబద్ధమా, ఏ విధంగా దేవుళ్ళు ఉన్నారా లేదా అని మ్యాటర్ పక్కన పెడితే భయ్య, ఒక సీఎం హోదాలో ఉండి ఈ విధంగా పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం మాత్రం ముమ్మాటికి తప్పే. ఏ విధంగా ఓన్లీ హిందూ దేవుల మీద ఎందుకు కించపరిచేలాగా మాట్లాడతారు, ఓ ముస్లిం దేవుడి మీదో ఓ క్రైస్తవుల దేవుడి మీదో ఎందుకు మాట్లాడరు అనేది నాకు క్వశ్చన్ భయ్య. అఫ్ కోర్స్ ఆంజనేయుల స్వామి పెళ్లి చేసుకోలేదు, బ్రహ్మచారి. అదేవిధంగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి అయినా పరమేశ్వరుడైనా. ఈ విధంగా ఇక ఆయన అన్నట్టు కోళ్ళు కొట్టేవాళ్ళకి ఒక దేవుడు, మేకలు కొట్టేవాళ్ళు ఒక దేవుడు, పప్పు తినేవాళ్ళకి ఒక దేవుడు, ఈ విధంగా అన్నీ కరెక్టే. కానీ ఒక సీఎం హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడటం అయితే ముమ్మాటికి తప్పే. మరి ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే భయ్య మండిపడుతున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఏదో అన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అనే విధంగా ఊదరగొడుతున్నారు. ఇప్పుడు మీ సీఎం ఈ విధంగా హిందూ దేవుల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. మరి ఈయన్ని క్షమాపణలు చెప్పమని అడుగుతారో లేదు? మరి అడగాలి కదా. హిందూ దేవుళ్ళు అంటే అంత చులకనా, అంత లోకువా? అంటే హిందువులు ఎవరు ఏమనరానా? హిందూ ఓట్లు మీకు అవసరం లేదా? ఈ విధంగా కించపరిచేలాగా మాటలు రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా అన్నారా, లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా బీజేపీని రెచ్చగొట్టడానికి అన్నారా అనేది తెలియాల్సి ఉంది భయ్య. అలా అని బీజేపీ ఏమీ హిందుత్వ పార్టీ కాదు. బీజేపీ వాళ్ళు కూడా హిందువుల్ని వాడుకుంటారు, గోమాతను వాడుకుంటారు తప్ప వాళ్ళు హిందువుల్ని కాపాడరు, గోమాతను కాపాడరు. ఎందుకంటే లక్షలు ఎక్స్పోర్ట్ చేసే గోమాంస కంపెనీలు ఈ బీజేపీ వాళ్ళే ఉంటాయి. అంతెందుకు రాములు వారిని రమ్ముతో పోల్చిన లొచ్చాగాళ్ళని కూడా బీజేపీలో చేర్చుకున్నారు. అదేవిధంగా హనుమానికి కులాన్ని అంటగట్టి దళితుడు, నిమ్మన జాతివాడు, ఈ విధంగా కులాన్ని అంటగట్టినోడిని కూడా బీజేపీలో చేర్చుకున్నారు. ఈ విధంగా చాలా ఉన్నాయి భయ్య. టీఆర్ఎస్ కూడా ఇదే బాపతే. ఒకసారి కేటీఆర్ గారు కూడా అన్నారు, రాముడు ఏం మనకు అన్నం పెట్టడని. ఈ విధంగా కాంగ్రెస్ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, కేసీఆర్ పార్టీ, టీఆర్ఎస్ చూసుకున్నా, ఇక ఎవరు చూసుకున్నా భయ్య, హిందూ దేవుల మీద పడి అరాచకమైన మాటలు, అరాచకమైన పనులు. మన జక్కన రాజమౌళి హనుమాన్ని ఏదో అన్నాడని చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు రాజమౌళిని తిట్టేశారు, కేసులు పెట్టేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం మీద, ఈ రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా? మొన్న మాట్లాడినోడు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా? దీనికైతే సమాధానం చెప్పాలి భయ్య. మరి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైన మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ అయితే చేయండి.